నర్సరావుపేటలో జూలై 17న భారీ రుణమేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అరవింద్ బాబు తెలిపారు. సుమారు 1500 కోట్ల రుణాలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారని, ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఎస్బీఐ ఆర్ఎం రవికుమార్ మాట్లాడుతూ 1500 కోట్ల రుణమేళా వివరాలను తెలిపారు. వెనకబడిన పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి మరి క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇది నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు మాన్యశ్రీ నిర్మలా సీతారామన్ గారు మన పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటకి రేపు 17వ తేదీ ఉదయం 11 గంటలకు నర్సరావుపేట రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో మరి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మరి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు కానీ అన్ని వ్యవస్థల్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంగా ముందుకు తీసుకెళ్లాలి, విద్యా రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా ఏదైనా ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ లో ఇండస్ట్రీస్ పెట్టాలన్నా, ఫామ్ హౌస్లు పెట్టాలన్నా కానీ, యానిమల్ ఫామ్ హౌస్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలంటే తప్పనిసరిగా బ్యాంకుల ద్వారా అన్ని బ్యాంకులు కూడా ముందుకు రావడం జరిగింది. మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా అన్ని బ్యాంకులు కూడా మరి మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అనమాట. ఈ బ్యాంకుల ద్వారా మన పల్నాడు జిల్లా రైతులందరికీ, చదువుకున్న విద్యార్థులకి, ఎవరైతే యంగ్ ఫైనాన్సియర్స్ ఉంటారో, ఇండస్ట్రియల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ అందరూ కూడా లోన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కౌలు రైతులు కూడా వ్యవసాయం చేసుకోవడానికి, హార్టికల్చర్ కి, వీటన్నిటికి, డ్రిప్ ఇరిగేషన్ కి, వీటన్నిటి కూడా ప్రభుత్వం ముందుండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి స్వచ్ఛందంగా ఆయన ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా అమలు చేస్తా ఉన్నారు. పల్నాడు జిల్లాకి చాలా మంచి రోజులని చెప్పాలంటే మనకి 17వ తారీఖుని గౌరవ ఆర్థిక మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు వారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. ఆ సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా 2 ఉద్దేశాల మీద పెట్టడం జరిగింది. ఒకటి, భారతదేశంలో పల్నాడు జిల్లాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి అన్టాప్డ్ పొటెన్షియల్ తీసుకోవడం కోసం కానీ, అంటే ఎంతమంది అయితే మనకు ఉన్న 22 లక్షల మంది జనాభాలో ఎంతమందికి మనం కవర్ చేయగలుగుతామో యాక్టివిటీస్, వాళ్ళు స్వయం సమృద్ధి సాధించడం కోసం కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ గా పెట్టడం జరిగింది. ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో మొత్తం ఇంచుమించుగా మనకి పల్నాడులో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు, మండలాలు అన్నింటిని కవర్ అయ్యేలాగా అన్ని బ్యాంక్స్ కి బడ్జెట్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మీకు అందరికీ తెలిసిన విషయమే, మనం గత సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భారతీయ స్టేట్ బ్యాంక్ గా మనం చాలా కార్యక్రమాలు ఆల్రెడీ మొదలు పెట్టాం. అందులో ఈ సంవత్సరం ప్రత్యేకించి 3,33,000 యూనిట్లు మనం పల్నాడులో స్థాపించాలని నిర్ణయించుకున్నాం. అందులో 1,00,000 యూనిట్లు ఎస్సీ ఎస్టీస్ కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. అయితే మరి ప్రత్యేకంగా అరవింద్ అన్న గారు అడిగినట్లు, రిక్వెస్ట్ చేసినట్లు, మన విజయన్న గారు రిక్వెస్ట్ చేసినట్లుగా ఈసారి మనం కొత్తగా ట్రాన్స్జెండర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా సాధారణంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రదేశాల్లో కొంచెం నెగ్లెక్ట్ చేయబడుతున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా చేయాలని వారి కోరిక మేరకు ఈసారి మనం ట్రాన్స్జెండర్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఎలా జరుగుతున్నాయంటే అగ్రికల్చర్ లో సంబంధించి, ఎంఎస్ఎంఈకి సంబంధించి, రిటైల్ లోన్ సంబంధించి, మూడింటికి సంబంధించిన కార్యక్రమాలు. అందులో మనం స్టేట్ బ్యాంక్ గా ఏం చేసామంటే ఎంఎస్ఎంఈ, అగ్రికల్చర్ రెండింటిని కలుపుతూ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క యాక్టివిటీని తీసుకున్నాం. మనం ఆల్రెడీ మీకు గతంలో మనం అది ప్రారంభించడం జరిగింది. వాటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఆర్థిక మంత్రి గారి చేతుల మీదుగా మనం ఆ రోజు చెక్స్ ఇవ్వడం జరుగుతుంది 17వ తారీఖు. అందులో భారతీయ స్టేట్ బ్యాంక్ 300 కోట్ల రూపాయలు ఈ రుణ వితరణగా ఇవ్వడం జరుగుతుంది.